హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి దోసకాయ టమాటా. ఫస్ట్ అయితే దోసకాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే టమాటాస్ని, ఆనియన్స్ని కూడా ముందే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫ్లేవర్ కోసం అయితే కొద్ది కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోండి. అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకొని పెట్టుకుని టమాటా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా వెజిటబుల్స్ అనేవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకొని మనమైతే కర్రీస్లో యాడ్ చేసుకుంటే రెసిపీస్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయన్నమాట. ఇది ఒక చిన్న టిప్, కుదిరితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఎప్పుడైతే టమాటాలు మగ్గాయో అప్పుడు మనం ముందే కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు, అండ్ బ్యాచులర్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ రెసిపీని మాత్రం ఎవరూ మిస్ చేయొద్దు, డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా వేసుకోండి. మనమైతే మిర్చీస్ వేసుకోం కాబట్టి కారం మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోండి, చాలా బాగుంటుంది అప్పుడు. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉంచుకోండి, సరిపోతుంది. 2-3 విజిల్స్ వరకు అయితే వద్దు. చూసారా కర్రీ ఎంత బాగుందో చూడడానికి. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని కాంబినేషన్ అయితే పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ వసపిట్ట.